ఈరోజు మనం డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగు చేస్తున్న రైతులు మనకు రెగ్యులర్గా కామన్గా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలుగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఎవరైనా డ్రమ్ సీడర్ సాగు చేస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్టయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సందేహాలకు కూడా మీకు ఆన్సర్స్ అయితే మీకు ప్రతి ఒక్క దానికి కూడా ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో కామన్గా డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగు చేస్తున్న వారు కానీ లేదంటే కొత్తగా చేయాలనుకుంటున్న వారు కానీ వాళ్ళకు వచ్చే ప్రధానంగా ఫస్ట్ వచ్చే డౌట్ ఏ సైజు డ్రమ్ సీడరు తీసుకోవాలి అనే డౌట్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఏంటంటే మీకు మంచి బలం గల భూములు ఉన్నట్టయితే మాత్రం 25 సెంటీమీటర్ల డ్రమ్ సీడర్ కానీ మీకు ఒకవేళ అందుబాటులో ఉన్నట్టయితే 30 సెంటీమీటర్ల డ్రమ్ సీడర్ కానీ తీసుకోండి. సో 25 ఎన్ఎఫ్ 25 సెంటీమీటర్ల డ్రమ్ సీడర్ తీసుకున్నట్టయితే మీకు కోనబెడర్ కూడా తిరగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా దుబ్బు కూడా బాగా ఎక్కువ పడుతుంది. అది కూడా బలం గల భూముల వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో చౌడు భూములు కానీ కొంచెం తక్కువ బలం గల భూములకైతేనేమో 20 సెంటీమీటర్ డ్రమ్ సీడర్ అయితే తీసుకోండి. 20 సెంటీమీటర్ల డ్రమ్ సీడర్లో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే కోనబెడర్ అనేది తిరగదు. సో మనకు 8 ఇంచుల గ్యాప్ వస్తుంది కాబట్టి మనకు కోనబెడర్ అయితే తిరగదు. సో దానికి ఆల్టర్నేట్గా మనకు ఫింగర్ బీడర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. సో మీరు తిప్పాలనుకుంటే మీరు ఫింగర్ బీడర్తో అయితే తిప్పుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మనకు బయట మార్కెట్లో గడ్డి మందులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. వరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా ఓన్లీ గడ్డి చచ్చిపోయే విధంగా మనకు గడ్డి మందులు అయితే అవైలబిలిటీ అయితే ఉంది. సో మీరు కావాలంటే మీరు గడ్డి మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. సో నా బెటర్ చాయిస్ ఏంటంటే మీకు మంచి బలం గల భూములు అయితే 25 సెంటీమీటర్ తీసుకోండి. కొంచెం బలం తక్కువ భూములు అయితే 20 సెంటీమీటర్ల డ్రమ్ సీడ్ అయితే తీసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు విత్తనాలు ఎప్పుడు నానబెట్టాలి అండ్ విత్తనాలు ఎప్పుడు గుంజాలి అనేది కూడా మనకి చాలామంది అడుగుతున్న ప్రశ్న. సో ఆల్రెడీ ఇంతకుముందు డ్రమ్ సీడర్ వేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో విత్తనం అనేది మనము 24 గంటలు అనేది నానబెట్టాలి. సో ఈరోజు మార్నింగ్ కనుక విత్తనం నానబెట్టినట్టయితే రేపు పొద్దున వరకు నానబెట్టాలి. సో ఆ తర్వాత మనకు 24 గంటలు అయితే మండే కట్టాలి. సో మన విత్తనపు గింజలు అనేది హోల్స్ ఓపెన్ అయితే సరిపోతుంది. సో మొలక రాకుండా చూసుకోవాలి. సో మనకు పొరపాటున మనకు 12 అవర్స్ మండే కట్టగానే ఒకవేళ మొలకెత్తే ఛాన్స్ అవుతున్నట్టయితే మాత్రం బ్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని బయట ఆరబెట్టుకున్నట్టయితే ఆ మొలక రాకుండా అయితే ఉంటుంది. సో మొలక రాకుండా జాగ్రత్త పడాలి. జస్ట్ హోల్స్ ఓపెన్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ చాలామంది ఫేస్ చేస్తున్న ఇది సమస్య ఇది. సో మొలకలు వచ్చిన తర్వాత గుంచుతున్నారు. సో ఆ విత్తనాలు అనేది పడకుండా అయితే ఉంటుంది. సో కాబట్టి విత్తనాలు అనేది మొలకెత్తకుండా చూసుకోండి. అండ్ అదేవిధంగా మేము డ్రమ్ సీడర్ ఇస్తున్నప్పుడు మనకు ఒక క్లిప్ అయితే వస్తుంది బాక్స్కి. సో చాలామంది ఆ క్లిప్స్ తీసేయాలా లేదా క్లిప్స్ ఉంచుకోవాలనేసి అడుగుతున్నారు. సో మేము చెప్పే సజెషన్ ఏంటంటే మీరు క్లిప్స్ తీయండి. పెద్ద హోల్స్ అయితే ఉంచుకోండి. చిన్న హోల్స్ని క్యాపింగ్ చేసుకోండి. చిన్న హోల్స్లో ఒకవేళ క్లిప్ కనుక పడకపోతే మీరు టేప్ లాంటిది వేసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ కూడా మీరు చాలామంది ఏంటంటే కొంతమంది హోల్స్ అన్నీ ఓపెన్ చేసి గుంజుకుంటున్నారు. సో వర్షాకాలంలో కనుక ఒక హోల్ మూసుకొని గుంజుకోవడం బెటరు. సో యాసంగిలో మొత్తం ఓపెన్ చేసుకున్నా ఏం కాదు. సో వర్షాకాలంలో మాత్రం కంపల్సరీ ఒక హోల్ క్లోజ్ చేసి ఉంచండి. మాకు దానివల్ల రోగాలు ఎక్కువ స్ప్రెడ్ కాకుండా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక సమస్య ఏంటంటే డ్రమ్ సీడర్ గుంజే ముందు మనకు వాటర్ ఉంచాలా. డ్రమ్ సీడర్ గుంజే రోజు వాటర్ ఉంచాలా లేదా వాటర్ కంప్లీట్గా తీసేసి మనం డ్రమ్ సీడర్ గుంజాలా అనేసి చాలామంది అడుగుతున్న ప్రశ్న. సో పల్చగా నీరు ఉంచి డ్రమ్ సీడర్ గుంజడం చాలా బెటర్. కొంతమంది మొత్తం తీసేసి గుంజుతూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే మనకు పక్షులు కొంగలు వచ్చేసి మీరు గుంజలని తినే అవకాశం అయితే ఉంటుంది. సో పల్చగా నీరు ఉంచి ఒకరోజు అంటే మీరు మార్నింగ్ ఈరోజు కనుక గుంజినట్టయితే సో రేపు మార్నింగ్ వరకు పల్చగా నీరు ఉంచి మనం డ్రమ్ సీడర్ గుంజినట్టయితే మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు కంప్లీట్గా వాటర్ తీసేసి అంటే ఎక్కడ కూడా నీరు లేకుండా తీసేయడం ఉత్తమం. అండ్ పొలం తయారు చేసే విధానంలో కూడా చాలా మంచి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. డ్రమ్ సీడర్ గుంజే ఒక రోజు ముందే మనం కంప్లీట్గా పొలం అంతా చదును చేసుకొని గొర్రు కూడా కొట్టుకొని మనకు ఒక బొంగు లాంటిది ఒక బోరింగ్ పైపు కానీ ఒక సమాంతరంలో ఒక 10 ఫీట్లో ఒక బొంగు లాంటిది తీసుకొని మనం ఒకసారి తిప్పుకున్నట్టయితే పొలం అంతా సమాంతరంగా చేసుకున్నట్టయితే మనకు చాలా ఫలితాలు అయితే ఉంటాయి. ఎక్కడైనా బొందలు ఉన్నట్టయితే మనకు ఆ గింజలు అనేది మురిగే అవకాశం అయితే ఉంటుంది. సో పొలం తయారీ విధానం కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటి గురించి మీకు ఆల్రెడీ లాంగ్ వీడియోస్ చాలా చేశాను నేను. సో ఎవరైనా కావాలంటే మా దేవిలాల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి మీరు లైవ్గా పొలం లైవ్ మీకు ప్రాక్టికల్గా నేను ఆల్రెడీ చేస్తూ వీడియోస్ చేయడం జరిగింది. సో మీరు అవన్నీ కూడా చూడొచ్చు. అదేవిధంగా డ్రమ్ సీడర్ ఇన్స్టాలేషన్ వీడియోస్ కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో లేదంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఒకసారి మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. లేదంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా హాయ్ అని పెట్టినట్టయితే మీకు ఆ వీడియో లింక్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది.
సో అండ్ గడ్డి మందులు ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలనే గురించి కూడా చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. సో మనకు 3వ రోజు స్ప్రే చేయడానికి ఒక గడ్డి మందు ఉంటుంది, అదేవిధంగా 15 నుంచి 20 రోజుల మధ్య స్ప్రే చేయడానికి కూడా ఒక గడ్డి మందు అయితే ఉంటుంది. సో అవన్నీ మీకు టెక్నికల్ నేమ్స్తో సహా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మీరు పిన్ చేసినట్టయితే మీకు ఆ వివరాలు అయితే కంప్లీట్గా మీకు పంపించడం అయితే జరుగుతుంది. అండ్ ఎరువుల యాజమాన్యం గురించి కూడా చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో వాటి గురించి కూడా నేను చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో మనకు మామూలుగా నార్మల్గా నాటు వేసే పద్ధతికి అండ్ ఈ డ్రమ్ సీడర్ పద్ధతికి మనకు ఎరువుల యాజమాన్యం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎరువులు తక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మనకు దిగుబడి లాంటి ప్రాబ్లం అయితే రాదు, కానీ ఎరువులు అయితే తక్కువగా వాడుకోవాలి. బస్తాలు దానికి మనకు మామూలుగా అయితే నాటు వేసే పద్ధతిలో ఒక ఎకరాకి దగ్గర టోటల్గా మనం 4 to 5 బ్యాగ్స్ అయితే వాడతాము. యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ ఇవన్నీ కూడా 4 నుంచి 5 బ్యాగులు అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకు డ్రమ్ సీడర్ విధానంలో అయితే ఒక 3 బ్యాగుల వరకు అయితే సరిపోతుంది. సో దానికి ఒక 20 to 30% తక్కువ ఎరువులు వేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఇంకొక సమస్య, చాలామంది అడుగుతున్న ప్రశ్నలు అయితే ఇంకా ఉన్నాయి. సో మనకు నాటు వేసే పద్ధతికిను అదేవిధంగా డ్రమ్ సీడర్ వేసే పద్ధతికి మనకు క్రాప్ అనేది ఏమన్నా ముందు వస్తుందా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో ఒక 10 to 15 days అయితే క్రాప్ అనేది బిఫోర్ అయితే కటింగ్ అయితే జరుగుతుంది. సో నాటు వేసే మనం నారు వేసిన రోజు నుంచి మనకు కటింగ్ వరకు నాటు వేసే పద్ధతికిను ప్లస్ ఈ డ్రమ్ సీడర్ గుంజిన దగ్గర నుంచి దానికి అయితే ఒక 10 days అయితే మినిమం గ్యాప్ అయితే ఉంటుంది. సో ఈ విషయం కూడా మీరు గమనించాలి. చాలామంది ఏంటంటే పక్కన పొలాలు వాటి మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఒక 10 నుంచి 15 రోజుల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ని బట్టి మీరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా దగ్గర ప్రజెంట్ డ్రమ్ సీడర్స్ అయితే అన్ని అందుబాటులో అయితే ఉన్నాయి. 20 centimeters డ్రమ్ సీడర్స్, 25 centimeter డ్రమ్ సీడర్ అందుబాటులో ఉన్నాయి. ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీ ఎక్కడికైనా సరే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఏ రోజు పార్సల్స్ ఆ రోజే డిస్పాచింగ్ అయితే అవుతూ ఉన్నవి. సో తెలంగాణ వైడ్కి అయితే కార్గో పార్సల్స్ ద్వారా పంపిస్తున్నాము అండ్ ఏపీకి అయితే నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తున్నాము. ఎలాంటి డీలే అయితే లేదు. ఏ రోజు ఆ రోజు డిస్పాచింగ్ అయితే జరుగుతుంది. డ్రమ్ సీడర్ ధరల వివరాలు అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే పెరగచ్చు తగ్గచ్చు, డిపెండ్ అపాన్స్ మనకు కంపెనీ నుంచి మాకు వచ్చే రేట్లను బట్టి అయితే రేట్స్ అయితే మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేట్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదంటే మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీరు వివరాలను తెలుసుకొని మీరైతే బుకింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్టయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు దానిలో ఆన్సర్ చేస్తాం. లేదంటే నెక్స్ట్ వీడియోస్లో కూడా ఆ ప్రశ్నలకు అయితే సమాధానాలు అయితే వస్తాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.